హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ క్రిష్ టెక్ స్పోకెన్ ఇంగ్లీష్ త్రూ తెలుగు. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి తర్వాత వచ్చిన బెల్ బటన్ మీద ట్యాప్ చేయండి. అలా చేయడం ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈరోజు మనము ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ని నేర్చుకోబోతున్నాం. సో ఇక్కడ నేర్చుకోబోతున్నాం అని చెప్పాను చూడండి, దాన్ని గుర్తుంచుకోండి. ఇంతవరకు నేను బాధగా ఉన్నాను, కానీ ఇక నుంచి సంతోషంగా ఉంటాను. ఇంతవరకు నేను సంతోషంగా ఉన్నాను, కానీ ఇక బాధగా ఉండను. ఇంతవరకు నేను చెడ్డగా ఉన్నాను, కానీ ఇక నుండి మంచిగా ఉండబోతున్నాను. ఇంతవరకు నేను వంట చేయలేదు, కానీ ఇక నుంచి వంట చేయబోతున్నాను. ఇంతవరకు నేను పాటలు పాడలేదు, కానీ ఇక నుంచి పాడబోతున్నాను. ఇంతవరకు నేను ఇంగ్లీష్ మాట్లాడలేదు, కానీ ఇక నుంచి మాట్లాడబోతున్నాను. ఇంతవరకు నేను బయటకు వెళ్ళలేదు, కానీ ఇక నుంచి వెళ్ళబోతున్నాను. ఇలాంటి వాక్యాలు ఇంగ్లీష్లో చెప్పడానికి గోయింగ్ టుని ఉపయోగించాలి. ఫ్రెండ్స్, ఇలాంటి వాక్యాలు మనము ఈ గోయింగ్ టు స్ట్రక్చర్ని ఉపయోగించి ఎలా చెప్పాలనేది చూద్దాం. ఐ ఆమ్ గోయింగ్ టు బి హ్యాపీ. ఐ ఆమ్ గోయింగ్ టు బి హ్యాపీ. నేను సంతోషంగా ఉంటాను, లేదా నేను సంతోషంగా ఉండబోతున్నాను అని చెప్పడానికి ఐ ఆమ్ గోయింగ్ టు బి హ్యాపీ. ఇక్కడ కొంతమందికి వెంటనే మరి డౌట్ రావచ్చు, ఏంటంటే ఐ విల్ బీ హ్యాపీ అని కూడా చెప్పొచ్చు కదా సార్ అని అంటారు. కోర్స్ చెప్పవచ్చు, ఐ విల్ బీ హ్యాపీ అని చెప్పొచ్చు, కానీ ఐ విల్ బీ హ్యాపీ అనేది ఫ్యూచర్ టెన్స్ కాబట్టి అక్కడ టెన్స్లో టైం కూడా మనము చెప్పాల్సి ఉంటుంది, అంటే ఫ్యూచర్లో, భవిష్యత్తు. సో ఇది గోయింగ్ టు ఫ్యూచర్ అనేది ఏంటంటే కమింగ్ ఫ్యూచర్, ఇమ్మీడియట్ ఫ్యూచర్ని మనం చెప్తాం ఇక నుంచి అన్నట్టు. ఐ ఆమ్ నాట్ గోయింగ్ టు బి హ్యాపీ. నేను సంతోషంగా ఉండను. యామ్ ఐ గోయింగ్ టు బి హ్యాపీ? నేను సంతోషంగా ఉండబోతున్నానా? యు ఆర్ గోయింగ్ టు బి హ్యాపీ. మీరు సంతోషంగా ఉండబోతున్నారు. యు ఆర్ నాట్ గోయింగ్ టు బి హ్యాపీ. మీరు సంతోషంగా ఉండరు. ఆర్ యు గోయింగ్ టు బి హ్యాపీ? మీరు సంతోషంగా ఉండబోతున్నారా? హీ ఈజ్ గోయింగ్ టు బి హ్యాపీ. అతను సంతోషంగా ఉండబోతున్నాడు. హీ ఈజ్ నాట్ గోయింగ్ టు బి హ్యాపీ. అతను సంతోషంగా ఉండడు. ఈజ్ హీ గోయింగ్ టు బి హ్యాపీ? అతను సంతోషంగా ఉండబోతున్నాడా? దే ఆర్ గోయింగ్ టు బి హ్యాపీ. వారు సంతోషంగా ఉండబోతున్నారు. దే ఆర్ నాట్ గోయింగ్ టు బి హ్యాపీ. వారు సంతోషంగా ఉండరు. ఆర్ దే గోయింగ్ టు బి హ్యాపీ? వారు సంతోషంగా ఉంటారా? సో ఈ విధంగా అన్ని రకాలైనటువంటి సబ్జెక్టుని మనం ఉపయోగించి ఎలా చెప్పాలో తెలుసుకున్నాం. అలాగే ముందుగా మనం డిస్కస్ చేసినటువంటి వాక్యాల్ని వీటిని యాడ్ చేసి ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. సో ఫార్ ఐ హ్యావ్ బీన్ మిజరబుల్, బట్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఐ ఆమ్ గోయింగ్ టు బి హ్యాపీ. సో ఫార్ ఐ హ్యావ్ బీన్ మిజరబుల్. ఇంతవరకు నేను చాలా మిజరబుల్గా ఉన్నాను,
బట్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ అంటే ఇప్పటి నుంచి ఐఎమ్ గోయింగ్ టు బీ హ్యాపీ. ఇంతవరకు నేను చాలా బాధగా ఉన్నాను, కానీ ఇక నుంచి సంతోషంగా ఉంటాను లేదా ఉండబోతున్నాను. సో ఫార్ ఐ హ్యావ్ బీన్ మిజరబుల్, బట్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు బీ సాడ్. అంటే ఎంతవరకు నేను బాధగా ఉన్నాను, కానీ ఇక నుంచి బాధగా ఉండను. నెక్స్ట్ వన్, సో ఫార్ ఐ హ్యావ్ బీన్ బ్యాడ్, బట్ ఐఎమ్ గోయింగ్ టు బీ గుడ్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్. సో ఫార్ ఐ హ్యావ్ బీన్ బ్యాడ్, ఇంతవరకు నేను బ్యాడ్గా ఉన్నాను అంటే చెడ్డగా ఉన్నాను. ఇంతవరకు నేను చెడ్డగా ఉన్నాను, బట్ కానీ ఐఎమ్ గోయింగ్ టు బీ గుడ్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్. So far, I have not cooked, but I am going to cook from now onwards. So far, I have not cooked. ఇంతవరకు నేను వంట చేయలేదు, కానీ బట్ ఇక నుంచి నేను వంట చేయబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు కుక్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్. Till now, I have not sung songs, but from now onwards I'm going to sing. Till now అంటే ఇంతవరకు లేదా ఇప్పటి వరకు. ఐ హ్యావ్ నాట్ సంగ్, నేను ఇంతవరకు పాటలు పాడలేదు. బట్ కానీ ఫ్రమ్ నౌ ఆన్ ఐఎమ్ గోయింగ్ టు సింగ్, ఇక నుంచి నేను పాడబోతున్నాను. నౌ ఆన్వర్డ్స్ అన్న నౌ ఆన్ అన్న సేమ్ మీనింగ్ వస్తుంది. టిల్ నౌ ఐ హ్యావ్ నాట్ స్పోకెన్ ఇంగ్లీష్, but from now onwards I'm going to speak. ఇంతవరకు నేను ఇంగ్లీష్ మాట్లాడలేదు, కానీ ఇక నుంచి మాట్లాడబోతున్నాను. So far I have not gone out, but I am going to from now onwards. So far I have not gone out, ఇంతవరకు నేను బయటకు వెళ్ళలేదు, బట్ కానీ ఐఎమ్ గోయింగ్ టు ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్, ఇక నుంచి వెళ్ళబోతున్నాను. సో ఈ విధంగా మనము ఇంతవరకు మనము చేయనిది చేయబోతున్నాను, లేదు ఇంతవరకు నేను చేసింది ఇక నుంచి చెయ్యను. సో ఈ విధంగా చెప్పడానికి మనము ఈ గోయింగ్ టు ఫ్యూచర్ని మనం ఉపయోగించి చెప్పవచ్చు. గోయింగ్ టు ఫ్యూచర్. సో ఇక నుంచి చేస్తానంటే పర్టికులర్ టైం చెప్పకుండా ఇక నుంచి అంటే ఇక నుంచి అన్నది ఈ మూమెంట్ నుంచి అవ్వచ్చు, లేకపోతే రేపటి నుంచి అవ్వచ్చు, ఒక గంట తర్వాత, అంటే ఇక నుంచి చేస్తాను లేకపోతే చేయను అని చెప్పడానికి ఈ గోయింగ్ టుని మనం ఉపయోగించి ఇంగ్లీష్లో చెప్పవచ్చు. Now you can try to write 5 sentences using going to. ఈ గోయింగ్ టు గురించి మీకు అర్థమైతే దీనిని ఉపయోగిస్తూ ఇలా లాంగ్ సెంటెన్సెస్ 5 సెంటెన్సెస్ని కామెంట్ బాక్స్లో మీరు రాయడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. We will meet again in the next video. Subscribe for more videos. Thank you.